కడప జిల్లా జమ్మలమడుగు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఒంటరి మహిళలను వృద్ధులను లిఫ్ట్ పేరుతో మాయమాటలు చెప్పి దోపిడీకి పాల్పడుతున్న నలుగురు సభ్యులు గల అంతర్జిల్లా దొంగల ముఠాను జమ్మలమడుగు పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఈ ముఠా సభ్యులను మీడియా ముందు హాజరుపరిచి జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు ప్రొద్దుటూరుకు చెందిన నలుగురు వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి రహదారిపై ఒంటరిగా ఉన్న వృద్ధులను లక్ష్యంగా చేసుకుని వారికి లిఫ్ట్ పేరుతో మాయమాటలు చెప్పి దోపిడీ పాల్పడుతున్నారు. దొంగతనం చేసే క్రమంలో వీరు మనుషులను హత్య చేసేందుకు కూడా వెనుకాడరని తెలిపారు. ఈ కేసులు ఛేదించిన జమ్మలమడుగు పరిధిలోని ఎస్ఐ మరియు సిఐలను మరియు ట్రైనీ డీఎస్పీ భవానీలను డీఎస్పీ వెంకటేశ్వర్లు అభినందించారు. అప్పుడు అతనితో పాటు ఉన్న కంపెనీయన్ ఇల్లూరు నాగరాజు అనేవాడు తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. ఇన్ ద మీన్ టైం ఇల్లూరు నాగరాజు ఇంకొక అతను బొప్పులు ఉన్న సమయంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకొని వాళ్ళకి లిఫ్ట్ ఇస్తానని చెప్పేసి వీళ్ళిద్దరూ బండి మీద పోతూ బండి ఎక్కించుకుంటారు. కొంత దూరం తీసుకొని వెళ్ళి ఎవరు లేని చోట దించి వాడి దగ్గర ఉన్న డబ్బుల్ని బెదిరించి తీసుకొని పోవడం జరిగింది. దానిలో ఈ పొనతోట జయరాజు అనే అతను అరెస్ట్ చేసి పంపించాం. అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఇతను తర్వాత మళ్ళీ దాదాపు 8 అఫెన్సులు చేశాడు. కలమల్ల లిమిట్స్లో ఇల్లూరు దగ్గర పొద్దుటూరు నుంచి ఒక ఆటో అతను ఎక్కించుకొని ఆటోలో బాడుకి వెళ్తూ కొద్దిగా అవుట్స్కట్స్కి రాగానే అతన్ని దించి అతని దగ్గర 4,000 రూపాయల డబ్బులు తీసుకోవడం జరిగింది. ఫోన్ తీసుకెళ్తాడు. అదేవిధంగా అక్కడి నుంచి పోతూ మొత్తం యాడికి గుత్తి ఇలా చోట్ల చేసుకుంటా మళ్ళీ ముద్దనూరు వచ్చి ముద్దనూరులో 2 డేస్ బ్యాక్ మళ్ళీ ఒక మనిషిని ముసలాయతని దగ్గర ఆపి అతని దగ్గర కూడా ఒక వెండి రింగు కొంత డబ్బులు తీసుకొని పోవడం జరిగిందన్నమాట. దీనిలో భాగంగా మొత్తం మా మీద దాదాపు 9 కేసులు ఉన్నాయి. ప్రొద్దుటూరులోనే దాదాపు 8 కేసులు ఉన్నాయి. జమ్మలమడుగులో ఒక కేసు ఉంది. ఇతను రౌడీ షీట్ కూడా ఇతని మీద ఉన్నదన్నమాట. కొన్ని కేసుల్లో ఇతని మీద వారెంట్ ఉన్నట్టు కూడా తెలిసింది. ఇతని మూమెంట్